ఈ వీడియోలో జీవశాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని నేల కాలుష్యం పాఠంకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్లను చూద్దాం. 51. నేల సారవంతతను కాపాడడంలో ప్రధానమైన దానిని గుర్తించండి. ఎ. కార్బన్ వలయం. బి. నైట్రోజన్ వలయం. సి. సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ వలయాలు. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 52. సూక్ష్మజీవుల వల్ల ప్రమాదం కాని మరియు విషరహితం కాని చెత్తగా మార్చబడే పదార్థాలు. ఎ. ఘనరూప వ్యర్థ పదార్థాలు. బి. నేలలో కలసిపోని చెత్త. సి. నేలలో కలసిపోయే చెత్త. డి. ద్రవరూప వ్యర్థ పదార్థాలు. ఆన్సర్ సి. నేలలో కలసిపోయే చెత్త. 53. కింది వాటిలో నేలలో తొందరగా కలిసిపోయే వాటిని గుర్తించండి. ఎ. డిడిటి. బి. అల్యూమినియం కప్పులు. సి. ఆకులు. డి. గాజు పెంకులు. ఆన్సర్ సి. ఆకులు. 54. చాలా సంవత్సరాలుగా ఎన్పీకే ఎరువులు వాడటం ద్వారా ఎ. పంటలు, కూరగాయల దిగుబడి తగ్గిపోతుంది. బి. గోధుమ, మొక్కజొన్న, పప్పుధాన్యాలలో ప్రోటీన్ల పరిమాణం తగ్గును. సి. పొటాషియం ఎక్కువగా ఉన్న నేలలో పండే పండ్లలో విటమిన్ సి మరియు కెరోటిన్ పరిమాణం తగ్గుతాయి. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 55. పొటాషియం ఎక్కువగా ఉండే నేలల్లో పండే ఈ ఆహార పదార్థాలలో విటమిన్ సి మరియు కెరోటిన్ పరిమాణం తగ్గుతున్నది. ఎ. కూరగాయలు. బి. పండ్లు. సి. ధాన్యాలు. డి. ఏ మరియు బి. ఆన్సర్ డి. ఏ మరియు బి. కూరగాయలు మరియు పండ్లు. 56. డిడిటి వాడడం వలన ఏ జీవులు అంతరించిపోతున్నాయి. ఎ. బ్రౌన్ పెలికాన్స్. బి. ఓస్ప్రెస్లు. సి. డేగలు మరియు గద్దలు. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 57. అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవులలోకి ప్రవేశించడాన్ని ఏమంటారు. ఎ. ఇన్సినరేషన్. బి. జైవిక వృద్ధీకరణం. సి. జైవిక వ్యవస్థాపనం. డి. జైవిక సవరణీకరణ. ఆన్సర్ బి. జైవిక వృద్ధీకరణం. 58. ఘనరూప వ్యర్థాలు ఎక్కువ కావటానికి కారణంను గుర్తించండి. ఎ. జనాభా పెరుగుదల. బి. నగరీకరణ. సి. ఏ మరియు బి. డి. ఆధునికీకరణ. ఆన్సర్ సి. ఏ మరియు బి. జనాభా పెరుగుదల మరియు నగరీకరణ. 59. నేల జీవరసాయన ధర్మాలను మార్చి మంచినీటి వనరులను కలుషితం చేసేవి. ఎ. హానికరమైన నూనెలు. బి. భారలోహాలు. సి. కర్బన ద్రావణాలు. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 60. పిల్లల్లో తెలివితేటలు తగ్గిపోటానికి కారణమయ్యే విషపూరిత భారలోహం ఏది. ఎ. పాదరసం. బి. సీసం. సి. లెడ్. డి. కాడ్మియం. ఆన్సర్ బి. సీసం. 61. ఏటవాలుగా ఉండే నేలలో వాలుకు అడ్డంగా పొలం దున్ని వ్యవసాయం చేయడాన్ని ఏమంటారు. ఎ. మిశ్రమ వ్యవసాయం. బి. కాంటూర్ వ్యవసాయం. సి. పంట మార్పిడి వ్యవసాయం. డి. ఆధునిక వ్యవసాయం. ఆన్సర్ బి. కాంటూర్ వ్యవసాయం. 62. కాంటూర్ వ్యవసాయంను ఏ ప్రాంతాలలో ఎక్కువగా చేస్తారు. ఎ. అడవులలో. బి. మైదానాలలో.
సి. కొండల ప్రాంతాలలో. డి. ఎడారి ప్రాంతాలలో. ఆన్సర్ సి. కొండల ప్రాంతాలలో. 63. పశువుల పెంపకంలో ఉపయోగించే పురుగును గుర్తించండి. ఎ. మిడత. బి. పేడపురుగు. సి. గ్రోమోర్. డి. వానపాము. ఆన్సర్ బి. పేడపురుగు. 64. ఎండిపోయిన పేడ పురుగులను ఏ దేశస్థులు మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు? ఎ. చైనా. బి. ఫిజీ. సి. జపాన్. డి. జర్మనీ. ఆన్సర్ ఎ. చైనా. 65. పేడపురుగులు తమ బరువు కంటే సుమారు ఎన్ని రెట్లు అధిక బరువు ఉండే పేడను నేలల్లో పూడ్చగలవు? ఎ. 150 రెట్లు. బి. 200 రెట్లు. సి. 250 రెట్లు. డి. 300 రెట్లు. ఆన్సర్ సి. 250 రెట్లు. 66. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గటం, స్త్రీలలో రొమ్ము కేన్సర్కి కారణంను గుర్తించండి. ఎ. ప్లాస్టిక్లు. బి. రసాయనాలు. సి. పురుగుమందులు. డి. హార్మోన్లు. ఆన్సర్ ఎ. ప్లాస్టిక్లు. 67. అటవీ భూములను ఈ విధంగా పిలుస్తారు. ఎ. కార్బన్ సింక్స్. బి. ఆక్సిజన్ సింక్స్. సి. హైడ్రోజన్ సింక్స్. డి. వాటర్ సింక్స్. ఆన్సర్ ఎ. కార్బన్ సింక్స్. 68. కింది వాటిలో నేల కాలుష్య కారకం కానిదానిని గుర్తించండి. ఎ. ఆమ్లవర్షాలు. బి. కీటకనాశనులు. సి. కూరగాయల తొక్కలు. డి. పాలిథీన్ సంచులు. ఆన్సర్ సి. కూరగాయల తొక్కలు. 69. నేలలోని అంశాలలో నీరు శాతమును గుర్తించండి. ఎ. 20%. బి. 25%. సి. 30%. డి. 35%. ఆన్సర్ బి. 25%. 70. నేల మాతృపదార్థాలు ఏర్పడడానికి గల కారణంను గుర్తించండి. ఎ. మాతృశిలా క్రమక్షయం చెందడం, వృక్ష సంబంధ వ్యర్థాలు. బి. నదులు ఇతర ప్రవాహాలు మేటవేయడం. సి. అగాధాలు, పర్వతాలు, గాలి మరియు మంచుకొండలు. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 71. భూమి మీద జీవులు జీవించడానికి, జీవనానికి ఆధారమైన నేల పొర ఏది? ఎ. మధ్య పొర. బి. కింది పొర. సి. పై పొర. డి. పైవన్నీ. ఆన్సర్ సి. పై పొర. 72. నేలలో 30% లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలను కలిగి ఉంటే దానిని ఏమంటారు? ఎ. ఖనిజపరమైన నేలలు. బి. జైవిక నేలలు. సి. ఆమ్ల నేలలు. డి. క్షార నేలలు. ఆన్సర్ బి. జైవిక నేలలు. 73. నేల pH విలువ తగ్గటానికి కారణం. ఎ. సూక్ష్మజీవుల చర్య తగ్గిపోవటం. బి. నేల క్రమక్షయం చెందడం. సి. ఏ మరియు బి. డి. పైవేవీ కావు. ఆన్సర్ సి. ఏ మరియు బి. 74. ఎక్కువ మొత్తంలో నేల కాలుష్యం జరిగే సందర్భాలు. ఎ. భూకంపాలు, వరదలు. బి. నేల పరియలు కావడం, తుపానులు. సి. భూకంపాలు, వరదలు, నేల పరియలు కావడం. డి. భూకంపాలు, వరదలు, నేల పరియలు కావడం, తుపానులు. ఆన్సర్ డి. భూకంపాలు, వరదలు, నేల పరియలు కావడం, తుపానులు.
75 నేలలో చేరే వ్యర్థాల ఆధారంగా నేల కాలుష్యాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఎ 2 రకాలు, బి 3 రకాలు, సి 4 రకాలు, డి 5 రకాలు. ఆన్సర్ బి 3 రకాలు. 76 మిశ్రమ ఎరువుల్లో ఉండేవి. ఎ అమ్మోనియం నైట్రేట్, బి పొటాషియం పెంటాక్సైడ్, సి పొటాషియం ఆక్సైడ్, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. 77 రెండో ప్రపంచ యుద్ధం తరువాత చాలా ఎక్కువగా ఉపయోగించబడిన కీటక సంహారిణి ఏది? ఎ బిహెచ్సి, బి డిడిటి, సి మలాథియాన్, డి నువక్రాన్. ఆన్సర్ బి డిడిటి. 78 నేలలోని అంశాలలో సేంద్రియ పదార్థాల శాతమును గుర్తించండి. ఎ 3%, బి 5%, సి 7%, డి 9%. ఆన్సర్ బి 5%. 79 నేలలో ఉన్న 3 క్షితిజాలలో ఏ పొర ప్రధానమైనది? ఎ మధ్య పొర, బి కింది పొర, సి పై పొర, డి పైవన్నీ. ఆన్సర్ సి పై పొర. 80 ఒక నేలలో పెరిగే వృక్షజాలం గురించి, జంతు జాలం గురించి తెలుసుకోవాలంటే ఆ నేలలకు సంబంధించిన విలువను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎ ఎస్హెచ్ విలువ, బి హెచ్పి విలువ, సి పిహెచ్ విలువ, డి ఎస్పి విలువ. ఆన్సర్ సి పిహెచ్ విలువ. 81 ఖనిజీకరణం అనగా? ఎ సేంద్రియ మూలకాలు ఏర్పడటం, బి నిరింద్రియ మూలకాలేర్పడటం, సి ఎ మరియు బి, డి ఏదీ కాదు. ఆన్సర్ సి ఎ మరియు బి. 82 నేల కాలుష్యానికి ప్రధాన కారకంను గుర్తించండి. ఎ బూడిద, బి ఇనుము పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, సి ఉక్కు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. 83 పక్షి గుడ్లలోని పెంకు పలచబడి పగిలిపోవటానికి కారణం? ఎ బిహెచ్సి, బి డిడిటి, సి ఆల్జిన్, డి డైలిడ్రిన్. ఆన్సర్ బి డిడిటి. 84 ఆపరేషన్ థియేటర్ వ్యర్థాలు సూదులు, సిరంజులు ఏ రకమైన వ్యర్థాలు? ఎ మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు, బి ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు, సి సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు, డి పైవేవీ కావు. ఆన్సర్ సి సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు. 85 నేల కాలుష్యమును ఈ విధముగా నివారించవచ్చు. ఎ రసాయన ఎరువులు, పురుగు మందులు తక్కువగా వాడడం, బి నేల క్రమక్షయం చెందకుండా చూడడం కోసం పరిమిత సంఖ్యలో నిర్మాణాలు, సి తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, మరల వాడుకునేందుకు వీలుగా మార్చడం, తిరిగి చేయడం, డి పైవన్నీ. డి ఆన్సర్ డి పైవన్నీ. 86 నేలలో దీని విలువను బట్టి మొక్కలు తీసుకునే పోషకాల పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఎ నేల స్వభావం, బి నేలలో ఉదజని సూచిక, సి నేలలో ఉండే జీవులు, డి క్షారత్వ నిర్వహణ. ఆన్సర్ బి నేలలో ఉదజని సూచిక. 87
పివిసి ప్లాస్టిక్ను మండించడం వలన వెలువడే విష వాయువు ఏది? ఎ. డయాక్సిన్, బి. ప్యూరాన్, సి. ఏ మరియు బి. డి. ఏదీ కాదు. ఆన్సర్ సి. ఏ మరియు బి. 88. భూమి యొక్క ఏ పొర జీవ సంబంధ పదార్థాలను కలిగి ఉంటుంది? ఎ. మధ్య పొర, బి. కింది పొర, సి. పై పొర, డి. పైవన్నీ. ఆన్సర్ సి. పై పొర. 89. నేల సారవంతతను తెలియజేసే ధర్మంను గుర్తించండి. ఎ. నీటిని నిలిపి ఉంచుకునే శక్తి, బి. మొక్కలకు కావలసిన పోషకాలను కలిగి ఉండి అవసరమైన పరిమాణంలో నేరుగా అందించగలగడం, సి. ఏ మరియు బి. డి. ఏదీ కాదు. ఆన్సర్ సి. ఏ మరియు బి. 90. నేల కాలుష్యాన్ని కలుగజేసే రసాయనాలలో ముఖ్యమైనవి ఏవి? ఎ. పెట్రోలియం హైడ్రోకార్బన్లు, బి. ద్రావణులు, క్రిమిసంహారక మందులు, సి. సీసం, భారలోహాలు, డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 91. ఇళ్ల నుండి వచ్చే వ్యర్థాలు, ఇళ్ల నిర్మాణంలోనూ, ఇళ్లను కూలగొట్టిన వ్యర్థాలు, పారిశుద్ధ్యం వల్ల ఏర్పడిన పూడికలోని వ్యర్థాలు ఏ రకమైన వ్యర్థాలు? ఎ. ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు, బి. మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు, సి. సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు, డి. పైవేవీ కావు. ఆన్సర్ బి. మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు. 92. నేలను గట్టిగా పట్టి ఉంచడం ద్వారా నేల క్రమక్షయానికి గురి కాకుండా కాపాడేవి? ఎ. అడవులు, బి. గడ్డి మైదానాలు, సి. ఏ మరియు బి. డి. ఏదీ కాదు. ఆన్సర్ సి. ఏ మరియు బి. 93. ఘనరూప వ్యర్థాలను తగ్గించే పద్ధతిను గుర్తించండి. ఎ. తిరిగి ఉపయోగించటం, బి. మరల వాడుకునేందుకు వీలుగా మార్చటం, సి. తిరిగి చేయటం, డి. పైవన్నీ. ఆన్సర్ బి. మరల వాడుకునేందుకు వీలుగా మార్చటం. 94. ఈ పద్ధతి నేలలో నీరు ఇంకడానికి ఎంతగానో సహకరిస్తుంది? ఎ. మిశ్రమ వ్యవసాయ పద్ధతి, బి. పంట మార్పిడి వ్యవసాయ పద్ధతి, సి. కాంటూర్ వ్యవసాయ పద్ధతి, డి. ఆధునిక వ్యవసాయ పద్ధతి. ఆన్సర్ సి. కాంటూర్ వ్యవసాయ పద్ధతి. 95. ఘనరూప వ్యర్థాల నిర్వహణలో ఏది అత్యంత ఎక్కువ వినియోగంలో ఉన్న పద్ధతి? ఎ. వ్యర్థాలను పూడ్చివేయడం, బి. వ్యర్థాలను మండించడం, సి. ఇన్సినరేషన్, డి. పైరాలసిస్. ఆన్సర్ ఎ. వ్యర్థాలను పూడ్చివేయడం. 96. క్యాన్సర్ కారక రసాయనంను గుర్తించండి. ఎ. బెంజీన్, బి. డయాక్సిన్, సి. ప్యూరాన్, డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 97. క్రింది వానిలో సహజ వనరు కాని దానిని గుర్తించండి. ఎ. గాలి, బి. నీరు, సి. నేల, డి. బొగ్గు. ఆన్సర్ డి. బొగ్గు. 98. జతపరుచుము వ్యర్థ పదార్థాల శాతం. 1. సేంద్రియ వ్యర్థాలు ఎ. 15%, 2. ప్లాస్టిక్ బి. 2%, 3. నిర్మాణ కూల్చివేతలు సి. 7%, 4. గాజు డి. 32%, 5. లోహాలు ఇ. 8%.
1D2E3E4B5C 1 సేంద్రియ వ్యర్థాలు 32%. 2 ప్లాస్టిక్ 15%. 3 నిర్మాణ కూల్చివేతలు 8%. 4 గాజు 2%. 5 లోహాలు 7%. తొంభై జతపరుచుము వ్యర్థ పదార్థాల శాతం. 1 వస్త్ర పరిశ్రమ ఏ 5%. 2 కాగితం బి 20%. 3 ఇతరాలు సి 2%. 4 చెత్త డి 8%. 5 సంక్లిష్ట పదార్థాలు ఈ 1%. 1 సి 2 బి 3 ఏ 4 ఈ 5 డి 1 వస్త్ర పరిశ్రమ 2%. 2 కాగితం 20%. 3 ఇతరాలు 5%. 4 చెత్త 1%. 5 సంక్లిష్ట పదార్థాలు 8%. 100 జతపరుచుము జైవిక వ్యవస్థాపనం. 1 ఉత్పత్తిదారులు ఏ 0.23 ppm. 2 ప్రాథమిక వినియోగదారులు బి 0.04 ppm. 3 ద్వితీయ వినియోగదారులు సి 13.8 ppm. 4 తృతీయ వినియోగదారులు డి 2.07 ppm. 1 బి 2 ఏ 3 డి 4 సి 1 ఉత్పత్తిదారులు 0.04 ppm. 2 ప్రాథమిక వినియోగదారులు 0.23 ppm. 3 ద్వితీయ వినియోగదారులు 2.07 ppm. 4 తృతీయ వినియోగదారులు 13.8 ppm. నూట 1 జతపరుచుము జైవిక వ్యవస్థాపనం. 1 ఉత్పత్తిదారులు ఏ మిడత. 2 ప్రాథమిక వినియోగదారులు బి గద్ద. 3 ద్వితీయ వినియోగదారులు సి గడ్డి. 4 తృతీయ వినియోగదారులు డి కప్ప. 1 సి 2 ఏ 3 డి 4 బి 1 ఉత్పత్తిదారులు గడ్డి. 2 ప్రాథమిక వినియోగదారులు మిడత. 3 ద్వితీయ వినియోగదారులు కప్ప. 4 తృతీయ వినియోగదారులు గద్ద. 102 జతపరుచుము వానపాము విసర్జితాలలో సాధారణ నేలలో ఎన్పీకే రెట్లు. 1 నత్రజని ఏ 7 రెట్లు. 2 ఫాస్ఫేట్ బి 5 రెట్లు. 3 పొటాష్ సి 2 రెట్లు. 4 మెగ్నీషియం డి 11 రెట్లు. 1 బి 2 ఏ 3 డి 4 సి 1 నత్రజని 5 రెట్లు. 2 ఫాస్ఫేట్ 7 రెట్లు. 3 పొటాష్ 11 రెట్లు. 4 మెగ్నీషియం 2 రెట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని మనవి.